హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు మనం చాలా క్విక్గా అండ్ చాలా టేస్టీగా ఉండే టొమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను 6 టొమాటోస్ తీసుకున్నాను, 6 మీడియం సైజ్ టొమాటోస్. మీరు ఈ టొమాటోస్ని రెగ్యులర్ కట్ కాకుండా చాలా చిన్నగా కట్ చేయండి. సో ఈజీగా టొమాటోస్ మగ్గిపోతాయి. చాలా చిన్నగా ఇలాగ కట్ చేయండి. చూసారా, ఇలా చిన్నగా కట్ చేసుకోండి. అలాగే నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్స్ని కూడా మీరు కొంచెం చిన్నగా కట్ చేయండి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి తీసుకోండి, వీటిని కూడా చిన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత కడాయి తీసుకొని మీ క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి. కొద్దిగా అల్లం వేసుకోండి. సో ఈ అల్లంని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో ఉంచండి మంటని. ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేయండి. సో నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. సో దీన్ని బాగా కలపండి. సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేయండి. సో వీటిని బాగా కలపండి. మనం టొమాటోస్ని చిన్నగా కలుపుకోవడం వల్ల ఇది తొందరగా మగ్గుతుంది, కర్రీ కూడా మంచి జ్యూసీగా ఉంటుంది. సో మీరు టొమాటోస్ని పండుగ ఉన్న టొమాటోస్ని తీసుకోండి, అలా అయితేనే కర్రీ చాలా బాగా వస్తుంది. సో దీన్ని మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మీరు చూసారా, ఈ వాటర్ అనేటి టొమాటోస్ నుంచి ఇలా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం యాడ్ చేయండి. అలాగే పచ్చి ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేయండి. సో దీన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచండి. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ లాస్ట్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీరని. సో దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేయాలి, లో టు మీడియం ఫ్లేమ్. సో 5 మినిట్స్ తర్వాత మనకి ఇలాగా టొమాటోస్ మొత్తం ఇలా స్మాష్ అయిపోయి జ్యూసీ అలాగ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ని మీరు జాగ్రత్తగా ఎల్లో అనేది బ్రేక్ అవ్వకుండా వేసేయండి అందులో. ఇప్పుడు మనం వీటిని కలపకుండా అలాగే ఉంచండి ఎల్లోస్ని. మళ్ళీ దీన్ని మనం ఒక 2 to 3 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. సో 3 మినిట్స్ తర్వాత ఈ ఎగ్స్ని మీరు ఇలా ఉల్టా వేసేయండి ఎగ్స్ని. సో 1 సైడ్ బాయిల్ అయిపోతుంది, మీరు ఇలా గంటతో ఉల్టా వేసేయండి. సో 4 ఎగ్స్ని కూడా మెల్లిగా ఇలా తిప్పేసేయండి. సో మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ మీకు కావాల్సితే కొద్దిగా కొత్తిమీర చల్లండి. సో అంతే అండి, చాలా క్విక్ టైంలో మనకి టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు రైస్లో కానీ ఈవెన్ లంచ్ బాక్స్లో పిల్లలకి కూడా మీరు పెట్టవచ్చు. సో ప్లీజ్ subscribe my channel and click the bell icon.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.